హలో నమస్తే క్రియేటర్స్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏదో జస్ట్ సాధారణ జనరల్ అప్డేట్ కాదు. ఇది ఫ్యూచర్లో యూట్యూబ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక బిగ్గెస్ట్ సిగ్నల్ లాంటిది. ఇప్పటివరకు యూట్యూబ్ అంటే ఏంటి? మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. వీడియో అప్లోడ్ చేయడము, వ్యూస్ రావడము, యాడ్సెన్స్ తెచ్చుకోవడము అండ్ అంతే. దాని నుంచి మనకు మనీ వస్తుంది అంతే అనుకునే వాళ్ళం కదా. కానీ ఇప్పుడు యూట్యూబ్ అఫీషియల్గా ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే చేసింది. దీనికి సంబంధించి చాలామందికి మెయిల్స్ కూడా వచ్చాయి. బ్రాండ్ క్యాస్ట్ అని ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, క్రియేటర్స్ ఇక వీడియోలు అప్లోడ్ చేసే వాళ్ళు కాదు, క్రియేటర్స్ ఇప్పుడు టీవీ ఛానల్స్ లాంటి వాళ్ళు, స్టూడియోస్ లాంటి వాళ్ళు అండ్ షో రన్నర్స్ లాంటి వాళ్ళు. అవును, ఇది చాలా చిన్న విషయం అని అనుకోకండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ ఛానల్స్ గ్రో అవుతాయి, ఎవరికి మానిటైజేషన్ ఎక్కువ వస్తుంది అండ్ ఎలాంటి కంటెంట్ యూట్యూబ్ పుష్ చేస్తుంది అని యూట్యూబే మనకు చెప్తుంది. మనలాంటి చిన్న క్రియేటర్స్ పరిస్థితి ఏంటి అన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమవుతాయి. చాలామందికి అప్డేట్స్ తెలుసు కానీ వాటిని క్లియర్గా అర్థం చేసుకోవడం లేదనమాట. ఏదో జరుగుతుంది, బ్రాండ్ కాస్ట్ వచ్చింది, మెయిల్ అనుకుంటున్నారు కానీ అది ఏంటి, మనకు ఎలా సంబంధించింది అనేది మనకు అర్థం కావట్లేదు. ముందుగా ఒక బేసిక్ విషయం అర్థం చేసుకుందాము. బ్రాండ్ కాస్ట్ అంటే ఏంటి? బ్రాండ్ కాస్ట్ మెయిల్ చాలామందికి వచ్చింది. నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను. అమెరికాలో ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద టీవీ కంపెనీస్ ఉంటాయి కదా, డిజ్నీ అవ్వచ్చు, ఎన్బీసీ అవ్వచ్చు, వార్నర్ బ్రోస్ లాంటి కంపెనీస్, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఈవెంట్ చేస్తాయి అన్నమాట. పెద్ద ఈవెంట్ జరుగుతుంది అడ్వర్టైజర్స్కి రిలేటెడ్. ఆ ఈవెంట్లో వాళ్ళు అడ్వర్టైజర్స్కి చెప్తారు ఇక్కడ మాకు ఎటువంటి కంటెంట్ రాబోతుందని చెప్తారనమాట. ఈ ఇయర్ మా దగ్గర ఇవి కొత్త షోస్ వస్తున్నాయి, కొత్త సీరియల్స్ వస్తున్నాయి, కొత్త స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవి అని చెప్పి మీ యాడ్స్ ఇందులో పెట్టండి అని అంటారనమాట. ఇది అప్ ఫ్రంట్ అంటారు, దీన్ని అప్ ఫ్రంట్స్ అని పిలుస్తారు. వాళ్ళ అప్ ఫ్రంట్స్ ఏంటి అని చెప్తారనమాట, అంటే రాబోయేవి ఏంటి అని చెప్తారు. టీవీ ఛానల్స్ వాళ్ళ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ని బేస్ చేసుకొని అడ్వర్టైజర్స్ అవి చూసి ఓకే ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మేము మీతో అసోసియేట్ అవుతాము, మీతో మేము కనెక్ట్ అవుతాము, మీకు ఎక్కువ మనీ ఇస్తాము, మా యాడ్స్ మీ దాంట్లో వేయండి అని చెప్తారనమాట. ఇప్పుడు మనకు సంబంధించి షాకింగ్ విషయం ఏంటంటే యూట్యూబ్ కూడా అదే స్టేజ్ మీదకి వెళ్ళింది, బ్రాండ్ కాస్ట్ స్టేజ్ మీదకి ఈసారి వెళ్ళింది. అండ్ యూట్యూబ్ మిగతా సోషల్ మీడియా అప్లికేషన్స్ లాగా బిహేవ్ చేయట్లేదు. సోషల్ మీడియా అప్లికేషన్స్ అంటే జస్ట్ ఒక వీడియోస్ అప్లోడ్ చేస్తాం, ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాం, ఆ టైప్లో ఉంటుంది. ఇది మేమే ఒక కొత్త టెలివిజన్, ఒక న్యూ ఎరా స్టార్ట్ చేస్తున్నామని చెప్పి డైరెక్ట్గానే అనౌన్స్ చేసిందనమాట. ఇది ఎందుకు పెద్ద విషయం అంటే యూట్యూబ్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తారు కాబట్టి మన వ్యూస్ లేకపోతే మన రీచ్ దేని మీద ఉంటుంది అనేది కూడా మనం చూడాలన్నమాట. చిన్న క్రియేటర్స్కి ఎలా హెల్ప్ఫుల్ అనేది కూడా మనం చూద్దాం. ఇప్పటి వరకు ట్రెడిషనల్ టీవీ అంటే ఏంటి? టీవీ ఎందుకు పెట్టుకుంటాం మనం? సీరియల్స్ చూడడానికి, షోస్ చూడడానికి, ఎపిసోడ్స్ చూడడానికి, ఏదైనా సీజన్ ప్లానింగ్ ఉంటుంది కదా, పలానా ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ ఇట్లా ఉంటాయి, ఇలా ఉండేదన్నమాట. కానీ యూట్యూబ్లో ఏముంటుంది? ర్యాండమ్ వీడియోస్. మనం ఏ వీడియోని పెట్టచ్చు కదా, మీరు సిరీసే పెట్టండి అని చెప్పి యూట్యూబ్ ఏం చెప్పట్లేదు, ఎలాగైనా పెట్టచ్చు. ఈరోజు ప్రాంక్ వీడియో చేయొచ్చు, రేపు వ్లాగ్ చేయొచ్చు, ఇంకొక రోజు రియాక్షన్ వీడియో చేయొచ్చు, ఆ తర్వాత రోజు ఏదో ఒక రోస్ట్ వీడియో చేయొచ్చు. ఇట్లా కన్సిస్టెన్సీ లేకుండా, కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ అప్లోడ్స్ కాదు, వీడియోస్లో కన్సిస్టెన్సీ, కేటగిరీస్లో కన్సిస్టెన్సీ లేకుండా ర్యాండమ్ అప్లోడ్స్. మన ఛానల్స్ అని కాదు, అందరి ఛానల్స్ అట్లనే ఉంటాయి. కానీ యూట్యూబ్ ఇప్పుడు క్లియర్గా ఏం చెప్తుందంటే మాకు ర్యాండమ్ వీడియోస్ కంటే కూడా రిపీట్ ఆడియన్స్ కావాలి, అంటే మళ్ళీ ఓకే పలానా ఛానల్లో వీడియోస్ నేను చూడాలి అని చెప్పి మళ్ళీ వచ్చేలాగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తుంది యూట్యూబ్. అంటే ఒక ఎపిసోడ్ చూసి ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనం వెయిట్ చేద్దాం. మీరు వెబ్ సిరీస్లు చూసుంటారు చాలా వరకు యూట్యూబ్లో, కొన్ని పెళ్లి చూపులు లేకపోతే 30 Weds 21 ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని కామెంట్లు పెడుతూనే ఉంటారనమాట. సో ఇక్కడే ఒక కొత్త పదం వచ్చింది. ఆ నెక్స్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారనమాట. ఈ కొత్త పదం ఏంటంటే షో రన్నర్, షోని నడిపించే వాళ్ళు అని చెప్పి. ఈ పదం చాలా ఇంపార్టెంట్. షో రన్నర్ అంటే ఒక టీవీ షో మొత్తాన్ని హ్యాండిల్ చేసే పర్సన్. సో ఒక స్టోరీ ప్లానింగ్ ఉంటుంది, ఎపిసోడ్స్ ప్లానింగ్ ఉంటాయి, నెక్స్ట్ ఇన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి, ఇది మన స్టోరీ, ఇంకా ఇన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి అని చెప్పి క్లియర్ ప్లానింగ్ ఉంటుంది. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అంటే మన ఎంగేజ్మెంట్ మాట్లాడుతూ, ఆడియన్స్ కూడా వాళ్ళు రియాక్ట్ అవుతూ నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడా, ఇంత లేటా, అంత లేటా అట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. అండ్ సీజన్ స్ట్రక్చర్ కూడా ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ ఇట్లా ఈ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా చూసుకొని మెయిన్ పర్సన్ని షో రన్నర్ అంటారు. ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ని కూడా అలాగే చూడడం మొదలు పెడుతుంది. అంటే యూట్యూబ్ అనేది వీడియో అప్లోడ్ చేసే పర్సన్ కాదు, ఇండివిజువల్ క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ వరల్డ్ క్రియేట్ చేసే క్రియేటర్గా, ఒక ఎమోషనల్ వరల్డ్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ వరల్డ్ అవ్వచ్చు, ఆ వరల్డ్ని, ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేసే క్రియేటర్గా మనల్ని చూస్తుంది అనమాట యూట్యూబ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కొన్ని షాకింగ్ విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ షాకింగ్ విషయం అంటే యూట్యూబ్ ఇప్పుడు కొన్ని క్రియేటర్స్కి
స్పెషల్ షో ఇంటర్ఫేస్ ఇచ్చిందనమాట. షోస్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే షోస్ మనం వెబ్ సిరీస్ ఎలా ప్లాన్ చేస్తామో, నెక్స్ట్ ఎపిసోడ్ సీజన్స్ లాగా ఎలా ప్లాన్ చేస్తామో అట్లాంటి ఇంటర్ఫేస్ ఇచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ నెట్‌ఫ్లిక్స్ అవ్వచ్చు, అమెజాన్ ప్రైమ్ అవ్వచ్చు, వాటిల్లో ఎలా ఉంటుందో అలాగా ఎపిసోడ్స్, సీజన్స్, స్ట్రక్చర్డ్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇలా చూపిస్తుందనమాట. ఇది ప్రస్తుతం సెలెక్ట్ క్రియేటర్స్‌కి కొంతమందికి మాత్రమే ఉంది. కానీ ఫ్యూచర్‌లో ఇది ఇంకా ఎక్స్‌పాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. బ్రాండ్ కాస్ట్‌లో వాళ్ళు చెప్పింది కూడా అదే అనమాట. ఆ షోకి వెళ్ళి, ఆ బ్రాండ్ కాస్ట్ ఈవెంట్‌కి వెళ్ళి వాళ్ళు క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం సమ్మరీ అనమాట. ఇలా ఉంటుంది. ఇప్పుడు మీలో కొంచెం మందికి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. మాలాంటి చిన్న క్రియేటర్స్‌కి దీనివల్ల యూజ్ ఏముంది? ఉపయోగం ఏమన్నా ఉందా? మనమేమి షోస్ రన్ చేయట్లేదు. వీడియోస్ మనకు నచ్చినవి పెట్టుకుంటూ వెళ్తున్నాము. మనకు నచ్చిన టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక్కడ చాలా పెద్ద యూజ్ ఉంది చిన్న క్రియేటర్స్ కూడా. ఎందుకంటే యూట్యూబ్ ఏ కంటెంట్‌ని ప్రమోట్ చేయబోతుందో క్లియర్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కదా! ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌ని మేము ప్రమోట్ చేయడానికి చూస్తున్నాము అని చెప్పి అక్కడికెళ్ళి చెప్పింది యూట్యూబ్ బ్రాడ్‌కాస్ట్‌లో. సో ముందు వీడియోస్ వైరల్ అయితే చాలు. ఏదో ఒక వీడియో పెట్టాం వైరల్ అయిపోయింది. ఈ వీడియో పెట్టాం వైరల్ అయిపోయింది. ఒక షాకింగ్ థంబ్‌నెయిల్ లేకపోతే ఏదో కాంట్రోవర్సీ వచ్చింది. పలానా వాళ్ళు ఎవరో యూట్యూబర్ చనిపోయారని చెప్పి వాళ్ళ మీద కాంట్రోవర్సీస్ అట్లా. లేదా ఒక ప్రాంక్ వీడియో. ఇలా చేస్తే వీడియోలు సరిపోతాయి. అవే వీడియోస్ ముందుకెళ్ళేవి వ్యూస్ వచ్చేసేవన్నమాట. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఫోకస్ దేని మీదకి మారింది అంటే ఈ సీజన్స్ గానీ, వాళ్ళు చూసేది ఏంటి? ఎపిసోడ్స్ గానీ, వాళ్ళు ఏం చూస్తున్నారని మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఈ క్రియేటరు ఆడియన్స్‌ని తిరిగి తీసుకురాగలుగుతున్నాడా? యూట్యూబ్‌లోకి తిరిగి తీసుకురాగలుగుతున్నాడా? యూట్యూబ్‌లోకి అంటే మళ్ళీ సేమ్ ఛానల్‌లోకి అనుకోండి సింపుల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేసి పలానా ఛానల్ ఎక్కడ ఉందని సెర్చ్ చేసుకొని మన ఛానల్‌కి వచ్చి చూస్తున్నారనుకోండి. సో మనం ఏం చేస్తున్నాము? వాళ్ళని మళ్ళీ తీసుకొస్తున్నాము. అంటే ఒక వ్యూవర్ ఈరోజు వీడియో చూసి నెక్స్ట్ డే అవ్వచ్చు, నెక్స్ట్ వారం అవ్వచ్చు, మళ్ళీ వచ్చి వీడియో చూడడానికి యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ పర్టిక్యులర్ ఛానల్ మీదకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? ఒక సిరీస్ ఫాలో చేస్తున్నాడా? ఆడియన్స్‌కి ఎమోషనల్ కనెక్ట్ ఏమన్నా ఏర్పడిందా? నేను బెస్ట్ ఎగ్జాంపుల్ కింద 30 వెడ్స్ 21 చెప్తున్నా. ఆఫ్‌కోర్స్ అప్పుడు ఈ సిరీస్ కాన్సెప్ట్‌లు అవి లేవు కాబట్టి అప్పుడు వ్యూస్ వచ్చేవి. అప్పుడు బానే ఉంది. కానీ ఇప్పుడు అలాంటివి వస్తే చాలా చాలా గ్రో అవ్వి చాలా చాలా యాడ్ రెవెన్యూ రావడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా. యూట్యూబ్ అలాంటి ఛానల్స్‌ని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక భారీ స్టాటిస్టిక్ ఏంటంటే భారీ మార్పు అవ్వచ్చు. డీటెయిల్స్ ఏంటి అంటే ఇప్పుడు అమెరికాలో యూట్యూబ్ చూసే వాళ్ళు ఉంటారు కదా! యూట్యూబ్‌ని ఎక్కువ మంది మొబైల్‌లో కాదు టీవీల్లో చూస్తున్నారు. మొబైల్ ఫోన్స్‌లో యూట్యూబ్ షార్ట్స్ అట్లా చూడడం కాదు. టీవీ సీరీస్‌లాగా యూట్యూబ్‌ని తీసుకొని టీవీలో ప్లే చేసి చూస్తున్నారనమాట. యెస్. ఒక సోఫా మీదకి కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేయి మంచి సినిమా పెట్టుకుందాము. యూట్యూబ్ ఓపెన్ చేయి మంచి సిరీస్ చూద్దాము. నెట్‌ఫ్లిక్స్‌లో అదే చేస్తారు కదా చాలామంది. మూవీ నైట్ అని అట్లా ప్లాన్ చేసుకుంటుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా మూవీ చూస్తూ ఉంటారనమాట. పిల్లలతోటి ఫ్యామిలీ నైట్, ఫ్యామిలీ మూవీ నైట్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. ముందు కేబుల్ టీవీ చూసినట్టుగా ఇప్పుడు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నారనమాట. ఇది ఒక డేంజరస్ షిఫ్ట్ లాంటిది. చాలా చాలా ఇంపార్టెంట్ షిఫ్ట్ లాంటిది. ఒక రకంగా డేంజరస్ షిఫ్ట్ కూడా అనమాట. ఎందుకంటే టీవీ చూసే ఆడియన్స్ బిహేవియర్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. టీవీ చూసే వాళ్ళు స్వైప్ చేసేద్దాం అన్నట్టు ఉండరనమాట. చూద్దాం కూర్చొని చూద్దాము. ఒక గంట వీడియో ఉంటే చూద్దాము. 2 గంటల సీజన్ ఉంటే చూద్దాము. 4, 5 సీజన్స్ ఉన్నాయి. వరుసగా చూసుకుంటూ వెళ్దాము. ఇట్లా ఉంటారు. మొబైల్ స్క్రోల్ చేసే ఆడియన్స్ వేరు. వాళ్ళకి ఫాస్ట్‌గా అడ్రినలిన్ రష్ కావాలి. ఏదో కొన్ని సెకండ్స్ చూస్తారు, స్వైప్ చేస్తారు అట్లా ఉంటుంది. కానీ టీవీ ఆడియన్స్ 20 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్ ఇట్లా ఎంతసేపు అయితే అంతసేపు స్టిక్ అయ్యి చూస్తూ ఉంటారనమాట. టైం స్పెండ్ చేయడానికి ఓపెన్ చేస్తారు కదా టీవీ అనేది. సో టైం అనేది ఎక్కువ ఎంగేజ్‌మెంట్‌తో ఉన్న వీడియోస్ చేయాలనమాట. లాంగ్ ఫార్మ్ కంటెంట్‌కి వాల్యూ పెరుగుతుంది దీనివల్ల. సో స్టోరీ టెల్లింగ్ కూడా వాల్యూ పెరుగుతుంది. ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, సీజన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూ అయితే చాలా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇందులోనే ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే యూట్యూబ్ ఇప్పుడు అమెరికా టీవీ వాచ్ టైమ్‌ని నెట్‌ఫ్లిక్స్ కూడా బీట్ చేసిందనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో కొంత వాచ్ టైమ్ వస్తుంది. కొంతమంది పెట్టుకొని చూస్తారని చూసాం. మనం డిస్కస్ చేసాం కదా! సో అలాగే యూట్యూబ్‌లో అమెరికాలో టీవీ వాచ్ టైమ్ ఏదైతే ఉందో ఆ టీవీ వాచ్ టైమ్ అనేది నెట్‌ఫ్లిక్స్‌ని కూడా బీట్ చేసే సిట్యుయేషన్‌లో ఉందన్నమాట. అంటే ఇమాజిన్ చేయండి. నెట్‌ఫ్లిక్స్ కంటే ఎక్కువ మంది యూట్యూబ్ చూస్తున్నారు టీవీలో. స్పెసిఫిక్‌గా టీవీలో. మొబైల్‌లో కాదు టీవీలో. సో ఇది చిన్న విషయం కాదు. ఇది చాలా చాలా పెద్ద విషయం అనమాట. అంటే లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి మళ్ళీ ఒక కొత్త జీవం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు ఎపిసోడ్ కంటెంట్‌ని పుష్ చేస్తుందో అర్థమైంది కదా! క్లియర్‌గా అర్థమైంది కదా! చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు యూట్యూబ్ లాంగ్ ఫార్మ్ వీడియోస్‌ని వదలకండి. ఎపిసోడ్స్ క్రియేట్ చేయండి. ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సిరీస్ అవ్వచ్చు, షార్ట్ మూవీస్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటికి చాలా 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 స్కోప్ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వెబ్ సిరీస్‌లో అట్లాంటి వాళ్ళు ఫోక్ వీడియోస్ అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది యూట్యూబ్‌లో. వాళ్ళు ముందుకు గ్రో అవుతారనమాట. టీవీ ఆడియన్స్‌కి ఎపిసోడ్స్ కావాలి. కంటిన్యూయేషన్ కావాలి. ఒకసారి ఒకటి చిన్న చిన్న షార్ట్స్ కాదు. కంటిన్యూయేషన్ కావాలి. క్యారెక్టర్స్ కావాలి. సీరియల్స్‌లాగా కావాలన్నమాట. ఒక వరల్డ్ బిల్డింగ్ కావాలి. అంటే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి చూపించాలన్నమాట. ఎగ్జాంపుల్ నేను
నా ఛానల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెస్ ఛానల్ పెట్టాననుకోండి. ముందేం చేసేవాళ్ళు టాప్ 5 ఓపెనింగ్స్, మ్యాగ్నస్ ఉన్నాడు కదా! అతని రియాక్షన్స్ అవ్వచ్చు. బెస్ట్ ట్రాప్స్ ఏంటి, లేకపోతే చిన్న చిన్న వీడియోస్ అనమాట. ఇలా ర్యాండమ్ వీడియోస్ ఒకదానికి సంబంధం లేకుండా ఏవో ఒక వీడియోస్ చెక్ చేసుకునేవాళ్ళు, ఫోన్‌లో చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు స్మార్ట్ క్రియేటర్ ఏం చేయాలి అంటే ఎలా ఆలోచిస్తాడంటే బిగినర్ టు మాస్టర్ మొత్తం చెస్ జర్నీ అని చెప్పి ఎపిసోడ్స్ క్రియేట్ చేశాడనుకోండి. ఎపిసోడ్ 1 చెస్ బేసిక్స్, నెక్స్ట్ ఎపిసోడ్ 2 బేసిక్ మిస్టేక్స్, ఓపెనింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు, బేసిక్ మిస్టేక్స్ అవ్వచ్చు, ఇలాంటి ఎపిసోడ్స్ 1, 2 నెక్స్ట్ ఎపిసోడ్ నెంబర్ 3లో ఒక మిడిల్ గేమ్ స్ట్రాటజీ కొంతవరకు వచ్చిన తర్వాత ఎలా మన స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి. ఎపిసోడ్ 4లో హౌ టు థింక్ ఎహెడ్, వాళ్ళు వేసిన స్టెప్ కన్నా మనం 2-3 స్టెప్స్ ముందుకు ఎలా ఆలోచించాలి. ఇలా ఎపిసోడ్ లాగా సీజన్ లాగా ఫార్మాట్ తీసుకొస్తాడనమాట. ఒక వైరల్ క్రియేటర్ చేసి పద్ధతి ఇది. ఇప్పటి నుంచి అలాంటి క్రియేటర్స్కి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఆడియన్స్ మొత్తం వాచ్ టైంని క్రియేట్ చేస్తుంది, ఫుల్ వాచ్ టైంని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల నెట్ఫ్లిక్స్ మోడల్ ఏదైతే ఉందో ఆర్ మిగతా టీవీ షోస్ మోడల్ ఏదైతే ఉందో, మిగతా ప్లాట్ఫామ్స్ యొక్క మోడల్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు యూట్యూబ్లో ఫ్యూచర్లో కనిపిస్తుంది. మీకు ఇది క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా స్లోగా ఏదో ఒక ర్యాండమ్ వీడియోస్ కాకుండా ఒక వరల్డ్ బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాస్ వ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది కదా, వాస్ ఫ్యామిలీ అని ఛానల్ ఉంటుంది. అది ఒక వరల్డ్ లాంటిది అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి అది ఒక వరల్డ్ అనమాట. అలా ఒక వరల్డ్ క్రియేట్ చేయగలగాలి, ర్యాండమ్గా కాదు. అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతున్నాయి లైఫ్లో, ఆ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ అనమాట. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలా కూడా చేయొచ్చు. ఇది ఒక మ్యాసివ్ షిఫ్ట్ అనమాట. మీరు వీడియోస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక వరల్డ్ క్రియేట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ క్రియేటర్స్ ఓన్లీ యాడ్సెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వద్దు అని చెప్తుంది. క్లియర్గా యూట్యూబ్ ఇది చెప్తుంది అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ మైండ్ సెట్ ఏముంటుంది, వ్యూస్ వస్తే మనీ వస్తాయి, అయిపోయింది, ఫైన్. ఒక వీడియోకి వైరల్ అయిపోయింది, వ్యూస్ వచ్చాయి, ఓకే నెక్స్ట్ ఇంకొక వైరల్ వీడియోకి ప్లాన్ చేద్దాము, ఒక స్క్రిప్ట్ రాసుకుందాం, మంచి వైరల్ వీడియో వస్తుంది, వ్యూస్ వస్తే అయిపోయింది, ఫైన్. ఇలా కాదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఏం ఆలోచిస్తుందంటే క్రియేటర్ ఒక మీడియా బిజినెస్ అయిపోవాలి. ఒక మన ఎంఎన్సీస్ ఉంటాయి చూడండి, ఒక ఎంఎన్సీ లాగా బిల్డ్ అవ్వాలన్నమాట. ఎంఎన్సీతో మనం ఎప్పుడైనా టైప్ అయ్యామనుకోండి, వాళ్ళు చెప్తారు మీరు నెక్స్ట్ వీడియోస్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉంటారు అనమాట. అలా మీరు బిజినెస్ పర్సన్ లాగా ఆలోచించాలన్నమాట. రెవెన్యూ సోర్సెస్ కూడా మల్టిపుల్ వాటి మీద డిపెండ్ అవ్వాలి. యాడ్సెన్స్ అవ్వచ్చు, బ్రాండ్ డీల్స్ అవ్వచ్చు, ఎఫిలియేట్ ఇన్కమ్ అవ్వచ్చు, మెంబర్షిప్స్ అవ్వచ్చు, లైవ్ ఈవెంట్స్ అవ్వచ్చు, మెర్చెండైజ్ అవ్వచ్చు, షాపింగ్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా మీరు కలిపి యూజ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి యూజ్ చేసుకోవాలి. మీరు ర్యాండమ్ వీడియోస్ పెడితే అన్నింటినీ కలిపి యూజ్ చేయాలన్నమాట. మీకు ఒక ప్రాపర్ సేమ్ కేటగిరీ, ఒక సీజన్డ్ కేటగిరీ ఉంటే ఇవన్నింటిని కూడా మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ టీవీలోనే ప్రోడక్ట్స్ కొనగలిగే సిస్టమ్స్ని కూడా బిల్డ్ చేస్తుంది అనమాట. మన వీడియో ఏదో వస్తుంది, సిరీస్లు వస్తున్నాయి, మన సిరీస్లు చూస్తున్నారు, మధ్యలో ప్రోడక్ట్స్కి సంబంధించి లింక్స్ అవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే వ్యూవర్ చూస్తుండగానే పక్కన ఉన్న ప్రోడక్ట్స్ని వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. టీవీ రిమోట్ యూజ్ చేసి వాళ్ళు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఒక షాపింగ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు. యాప్ లీవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏంటంటే యాప్ లీవ్ అవ్వాలి, ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే దీనికి వెళ్ళాలి, అట్లా ఉంటుంది. దీన్నే వాళ్ళు ఫ్రిక్షన్లెస్ కామర్స్ అంటున్నారు అనమాట. ఫ్రిక్షన్లెస్ కామర్స్ అంటే మధ్యలో గ్యాప్ వచ్చి ఓకే ప్రోడక్ట్ గురించి యూట్యూబ్ వదిలేసి వెళ్ళడం అట్లా కాకుండా ప్రోడక్ట్ కూడా యూట్యూబ్లోనే పర్చేజ్ చేసుకునేలాగా ఆప్షన్స్ అయితే తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా బ్రాండ్ క్యాస్ట్లో డిస్కస్ చేశారు. నెక్స్ట్ రాబోయి అప్డేట్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి ఉంటాయన్నమాట. సో బ్రాండ్ క్యాస్ట్ కొత్త పదం అని అనుకోకండి, చాలా చాలా క్లియర్గా అందరికీ తెలిసిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇందులో రాబోతున్నాయి అనమాట. సో మీరు తెలుసుకోవాలి, ఇదంతా తెలుసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. వర్డ్ కొత్తదని అనుకోకండి, మీకు తెలిసినవే బట్ డీసెంట్గా చేయాలి. సో నెక్స్ట్ స్మార్ట్ క్రియేటర్ ఎలా ఆలోచిస్తారంటే జస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్లా కాదు, ఒక మీడియా కంపెనీ లాగా ఆలోచించాలి. మీరు ఎలా మన ప్రొడక్ట్స్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక సిరీస్ ఎలా ప్లాన్ చేయాలి, అలా అనమాట. ఇక్కడ చిన్న క్రియేటర్స్ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందని మీరు అనుకోవచ్చు. యూట్యూబ్ ఇప్పుడు ప్రొడక్షన్ క్వాలిటీ కంటే కూడా అథెంటిసిటీకి వాల్యూ ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీ పర్స్పెక్టివ్, మీ పర్సనాలిటీ, మీ స్టోరీ టెల్లింగ్ అది బాగుంటే కనుక అదంతా కూడా ఎపిసోడ్స్ లాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ర్యాండమ్ వీడియోస్ వద్దు, ప్రాపర్గా స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్ళండి. ఇవి బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ అనమాట. మీ పర్స్పెక్టివ్ బాగుంటాయి, మీ పర్సనాలిటీ బాగుంటాయి, స్టోరీ టెల్లింగ్ బాగుంటాయి. టీవీ షోస్ లాగా మీ వీడియోస్ కూడా కంటిన్యూస్గా ముందుకెళ్తాయి అనమాట. అది మోటివేషనల్ అవ్వచ్చు, స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎప్పుడైనా సరే మీ ఓన్ కంటెంట్ మీద డిపెండ్ అవ్వాలి. కాపీ కంటెంట్ చేయకూడదు. ఒకళ్ళు వీడియో చేశారు, బాగుంది ఫన్నీ వీడియో, దాన్ని రీమిక్స్ చేద్దాము, 100 ఛానల్స్ అదే పని చేద్దాము. ఇదివరకు అదే చేసే కదా, ఒక వీడియో పాపులర్ వీడియో ఉంటే దాన్ని రిక్రియేట్ చేయడం, దాని సౌండ్ యూజ్ చేసుకోవడం ఎట్లా. కానీ ఇప్పుడు యూట్యూబ్కి యునీక్ వరల్డ్స్ కావాలి, ఒక డిఫరెంట్ వరల్డ్ కావాలి, కాపీ ఛానల్స్ కాదు. సో ఫ్యూచర్లో సర్వైవ్ అయ్యే ఛానల్స్ ఏంటంటే వైరల్ వీడియోస్ వల్ల సర్వైవ్ అయ్యే ఛానల్స్ కాదు,
స్ట్రాంగ్ ఆడియన్స్ రిలేషన్షిప్ కానీ, స్ట్రాంగ్ ఆడియన్స్ ఇంటరాక్షన్ వల్ల మాత్రమే సర్వైవ్ అవుతాయి అనమాట. సో మీరు ఆడియన్స్తో కనెక్ట్ క్రియేట్ చేసుకోగలగాలి, మీ కంటెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలగాలి, వాళ్ళకి ఒక కొత్త వరల్డ్ని పరిచయం చేయాలన్నమాట. మీ ఓన్ మీరు రెగ్యులర్ వీడియోసే మీ లైఫ్ స్టైల్ ఏం జరుగుతుందో ఆ వీడియోస్ కూడా పెట్టచ్చు వ్లాగింగ్లో. ఆర్ మీరు కిచెన్కి సంబంధించి ఏమన్నా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ చేయొచ్చు. కొత్తగా చేయాలి, ఇంట్రెస్టింగ్గా చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సింది ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి దీని నుంచి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఫస్ట్ విషయం ఏంటంటే మనం కూడా చిన్న క్రియేటర్ అని చెప్పేసి మనం ఇది మనకు అవసరం లేదేమో అని అనుకోకూడదు. ఫస్ట్ విషయం మనం చేయాల్సింది ర్యాండమ్ అప్లోడ్స్ తగ్గించాలి, ఏది పడితే అది వీడియోస్ పెట్టకూడదు అనమాట. సెకండ్ విషయం సిరీస్ మైండ్ సెట్ డెవలప్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ఇది ఉండబోతుంది, నెక్స్ట్ వీడియోలో ఇది ఉండబోతుంది అని చెప్పగలిగే వీడియోస్ చేయాలి మీరు. సిరీస్ మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా డెవలప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సిరీస్ చాలా ఇంపార్టెంట్. మూడో విషయం ఏంటంటే ఆడియన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయగలగాలి, అంత ఇంట్రెస్టింగ్గా మన కంటెంట్ ఉండాలి. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి మన ఛానల్ చెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నాలుగో విషయం ఏంటంటే మన ఛానల్కి ఓన్ ఐడెంటిటీ ఉండాలి, అంటే వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేయడం అట్లా కాకుండా ఓన్ ఐడెంటిటీతో మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ఫిఫ్త్ విషయం, ఐదో విషయం ఏంటంటే మన ఛానల్ని ఒక షో లాగా బిల్డ్ చేయాలి. ఒక కామెడీ ఉండొచ్చు, లేకపోతే ఒక ఎమోషన్ ఉండొచ్చు, ఏదైనా సరే ఒక షో లాగా బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కపిల్ శర్మ షో ఉంటుంది హిందీలో, అది ఒక షో అనమాట. మీరు అలా పెద్ద లార్జ్ స్కేల్లో చేయమని చెప్పట్లేదు. మీ వీడియోస్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో, ఒక ప్రాపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలి, మధ్యలో ఒక స్టోరీ లైన్ ఉండాలి, అలా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ టెక్ ఛానల్ అనుకోండి, స్కామ్ ఎక్స్పోజ్డ్ సిరీస్ పెట్టచ్చు. ఒక సిరీస్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏం స్కామ్ ఎక్స్పోజ్ చేస్తాడు అని చూడొచ్చు. హిడెన్ ఫీచర్స్ సిరీస్ చేయొచ్చు, డిఫరెంట్ మొబైల్స్, ల్యాప్టాప్స్ వాటిల్లో. 90s నాస్టాల్జియా సిరీస్ అలా కూడా చేయొచ్చు. యూట్యూబ్ ప్రాబ్లమ్స్ సిరీస్ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అట్లాంటి సిరీస్లా ప్లాన్ చేయాలి. నేను ఇట్లా డైరెక్ట్గా నేను కూడా ర్యాండమ్ వీడియోస్ చేస్తున్నట్టే లెక్క. సో నేను కూడా నేర్చుకోవాలి దీని నుంచి. ఇలా రిపీట్ అయ్యే ఫార్మాట్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు యూట్యూబ్ అల్గరిథంకి ఒక డైరెక్షన్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇతను సిరీస్ చేస్తున్నాడు, ఇతన్ని వీడియోస్ని టీవీ చూసే ఆడియన్స్కి చూపిద్దాము. ఎందుకంటే ప్లాట్ఫామ్ గోల్ ఏంటంటే వ్యూవర్ ఎక్కువసేపు ప్లాట్ఫామ్లో ఉండాలి. అందుకే ఈ బింజ్ వాచ్ టైం అంటారు. బింజ్ వర్తీ కంటెంట్ అంటే కూర్చొని రిలాక్స్డ్గా చూడగలిగే కంటెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ మీరు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, మెయిన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది. ఇందులో ఒక స్టోరీ క్రియేట్ చేయండి, ఒక వెబ్ సిరీస్ కానీ, ఒక షార్ట్ మూవీస్ కానీ క్రియేట్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ ఇప్పుడు క్రియేటర్స్కి ఏం చెప్తుందంటే వీడియోలు అప్లోడ్ చేయడం కాదు, షోస్ లాంటివి బిల్డ్ చేయండి, సిరీస్ లాంటివి బిల్డ్ చేయండి అని మాత్రం చెప్తుంది. మీకు ఇది క్లియర్గా అర్థం అవ్వాలని డీటెయిల్గా చెప్తున్నాను అంతే. వాస్తవంగా చెప్పాలంటే ఇది క్రియేటర్ ఎకానమీకి ఒక కొత్త ఫేజ్ లాంటిది. మనం అప్డేట్ అవుతూ ఉన్నాం కదా, షార్ట్స్ వచ్చినప్పుడు ఎలా అప్డేట్ అయ్యామో అందరం షార్ట్స్ కోసం వెళ్ళాం కదా, అలాగే ఇప్పుడు కొంతమంది ఈ కొత్త కామర్స్, యూట్యూబ్ కామర్స్ అయితే తీసుకొస్తున్నారు కదా, ఫ్రిక్షన్లెస్ కామర్స్, దీంట్లోకి మనం వెళ్ళాలన్నమాట. ఇప్పటివరకు యూట్యూబ్ ఒక టీనేజ్ స్టేజ్లో ఉందన్నమాట, ఇష్టం వచ్చినట్టు అట్లా ర్యాండమ్గా ఉంది. కానీ ఇప్పుడు ఒక మెచ్యూరిటీ స్టేజ్లోకి వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్లో బిగ్గెస్ట్ విన్నర్స్ ఎవరంటే కన్సిస్టెంట్గా స్టోరీ టెల్లింగ్ చేసేవాళ్ళు. మీరు అంతసేపు చేయాలి, 1 hour 2 hours చేయాలంటే స్టోరీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవన్నీ కూడా ఉండాలన్నమాట. అలాంటి స్టోరీ టెల్లింగ్ చేసేవాళ్ళు, ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయగలిగిన వాళ్ళు, తమ ఓన్ స్టైల్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు, అండ్ ఇవి మాత్రమే ఉన్నవాళ్ళు సర్వైవ్ అవుతారనమాట. మరి మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్లో యూట్యూబ్ పూర్తిగా టీవీని రిప్లేస్ చేస్తుందా? ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తీసుకుందామని అనుకుంటారు కదా అలా చాలామంది, యూట్యూబ్ చూద్దాం చాలామంది అని అనుకునేలాగా ఉందా? అమెరికాలో ఆల్రెడీ ఉంది, కానీ ఇండియాలోకి వస్తుందా? మిగతా కంట్రీస్లో అలా ఉంటుందా? ఆల్రెడీ రిప్లేస్ చేసేసిందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. టీవీస్ మీకు అందరికీ అంత తెలియకపోవచ్చు, అంటే యూట్యూబ్ని టీవీలో కూడా చూస్తారని మీకు తెలియకపోవచ్చు, బట్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. టీవీ ఫ్యూచర్లో యూట్యూబ్ ఒక కొత్త మైల్ రాయిపోతుంది అనమాట. ఇది న్యూ మైల్ స్టోన్ యాక్చువల్గా చెప్పాలంటే. అందరికీ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఈ స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, ఎక్కువసేపు చేయగలిగే వీడియోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ కాయిన్ లాంటిది అనమాట. ఇది మనం ఖచ్చితంగా కష్టపడి సాధించాలి. సో పెద్ద మీడియా కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాయి వాళ్ళు కొత్త సిరీస్లు ప్లాన్ చేయడము, ఇంకా నెట్ఫ్లిక్స్ షోస్ లాంటివి ఏవో ఒక సీజన్స్ లాంటివి స్టార్ట్ చేయడం, అవన్నీ కూడా వచ్చేసాయి. అండ్ యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. అమెరికాలో ఆల్రెడీ వచ్చినాయి, ఇండియాలో ఇంకా రావాలి, అవి కూడా రాబోతున్నాయి. మీరు పెద్ద స్టార్స్ని కూడా యూట్యూబ్ ఎపిసోడ్స్లో చూడబోతున్నారు తొందరలోనే. సో మీరు కూడా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ని అలవర్చుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఇలా చాలామందికి ఇది బోరింగ్ అనిపించవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు అర్థం అవ్వాలని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పాను. టీవీ ఆడియన్స్కి మన కంటెంట్ రీచ్ అవ్వగలిగితే ఫ్యూచర్ అదే, అక్కడే మనకి ఎక్కువ రెవెన్యూ ఉంటుంది అనమాట. సో ఆలోచించండి, సిరీస్ లాగా నేను చేయగలుగుతానా అని ఆలోచించండి. ఖచ్చితంగా మీరు కూడా గ్రో అవుతారు, అందరం కలిసి గ్రో అవుదాము. ఎస్, ఇది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ వర్కౌట్ అయిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 100 మంది అయినా సరే గ్యారంటీగా టీవీ ఫార్మాట్లోకి వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఫ్యూచర్లో గ్యారంటీ గ్రో అవుతారు.
మళ్ళీ మీకు అప్పుడు నేను గుర్తుంటే ఖచ్చితంగా వచ్చి కామెంట్ చేయండి. సో అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా దీని గురించి డీటెయిల్డ్ వీడియోస్ కావాలంటే, ఎలాంటి వీడియోస్ చేయాలి, ప్రాక్టికల్గా ఎలాగా చేయాలి అని చూపించాలి అని అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎప్పుడు ఏదో ఒక రెగ్యులర్ కంటెంట్ లైవ్ కాకుండా ఇలా కొత్తగా మనం ట్రై చేస్తే ఇది ఒక కెరీర్ లాగా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కొంతమంది కెరీర్ లాగా తీసుకుందామని అనుకుంటుంటారు కదా, వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకొని ఎలా చేయాలి ఏంటి అని మీరు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. టీవీ సిరీస్ ఫార్మాట్ అని చెప్పి కామెంట్ చేయండి. మనం దాని గురించి క్లియర్ వీడియోస్ అయితే చేసుకోబోతున్నాము. ఎందుకంటే నేను కూడా సిరీస్ చేయాలి కాబట్టి నేను కూడా అదే ఫార్మాట్లో సిరీస్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో కీప్ గ్రోయింగ్, కీప్ సపోర్టింగ్. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. అందరం కలిసి గ్రో అవుదాం. అదే మన ఎజెండా. సైనింగ్ ఆఫ్, వికాస్ తెలుగు టెక్.